తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ విజయం బారాస ఓటమితో రోజుకొక కొత్త మార్పు చోటు చేసుకుంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్న చోటాబడా కార్యకర్తల వరకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో కారు పార్టీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది. లోక్సభ ఎన్నికల ముందు కమలం కాషాయం పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తంగూటికి చేరారు. అయితే తాజాగా మరో కీలక నేత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి అంత పట్టుందంటే దానికి ప్రధాన కారణం తలసాని అని చెప్పుకోవచ్చు. ఈయన వల్లే బీఆర్ఎస్ కి గ్రేటర్ లో బలం ఉంది. ఇక గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీకి గత 10 ఏళ్ల నుండి ప్రజాదరణ లేదనే సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ప్రజల్లో ఆదరణ పొందాలంటే ఖచ్చితంగా మాజీ మంత్రి తలసాని తమ పార్టీలోకి వస్తే మంచి మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు. అయితే గతంలో టీడీపీలో పనిచేసిన సమయంలో రేవంత్ రెడ్డికి తలసానికి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డితో తలసానికి ఉన్న స్నేహం కారణంగా వీరిద్దరి మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక తలసానికి ముఖ్య అనుచరులు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే ఖచ్చితంగా తమ పార్టీలో గ్రేటర్ లో మంచి పట్టున నేతలు కావాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నుండి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రేవంత్ రెడ్డి ఎన్నో వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే తన పాత మిత్రుడైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి బారాస అధికారంలో ఉన్న 10 ఏళ్లు గ్రేటర్ లో తలసాని హవాని కొనసాగించాడు. ఇప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో తన హవా కొనసాగాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిందే అని ఆయన సన్నిహితులు భావిస్తున్నారట. తలసానిపై కూడా ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి తలసాని తన హవా కొనసాగించడం కోసం హస్తం కండవా కప్పుకుంటారా లేదా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అనేది తేలాల్సి ఉంది. ఈ వార్తలపై తలసాని మాత్రం ఇంకా స్పందించలేదు. తలసాని కాంగ్రెస్ లో చేరికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.